నా కోసం చాలా చేశారు. దానికే నాకు చాలా గిల్టీగా ఉంది. అది చాలదన్నట్టు ఈ నెక్లెస్ దేనికి? అలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. నిన్ను నేను పరాయి మనిషి అనుకోవడం లేదు, అందుకే ఇదంతా చేస్తున్నాను. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. ఈ నెక్లెస్ తీసుకుని పెట్టుకో, నీకు బాగుంటుంది. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్స్ ఎ లాట్. నిజంగా నాకు అమ్మా నాన్న లేని లోటు మీరు తీరుస్తున్నారు. నాకెవరూ లేరని ఇన్నాళ్లుగా బాధపడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు నాకు అందరూ ఉన్నారని అనిపిస్తోంది. చాలా సంతోషంగా ఉంది. ఆ మాట అన్నా చాలు. నువ్వెప్పుడు ఇలాగే ఆనందంగా సంతృప్తిగా ఉండాలని నా కోరిక. వెళ్ళి ఆ నెక్లెస్ పెట్టుకునిరా. ఎక్కువ టైం లేదు, వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఓకే అంకుల్. వీళ్ళు ఈ పాటికి వచ్చేసి ఉండాల్సిందే. శాస్త్రి గారికి ఫోన్ చేస్తాను. అయ్యయ్యో, అరే లింక్ ఊడిపోయినట్టుందే. పాపం బాలకృష్ణ అంకుల్ నా కోసం ఎంతో ప్రేమగా దీన్ని తీసుకొచ్చారు. ఇలా జరిగిందేంటి? ఏంటి రావడం లేదా? ఐఎమ్ వెరీ సారీ అంకుల్. మీరెంతో ప్రేమగా నాకు ఈ నెక్లెస్ని ప్రజెంట్ చేశారు. పెట్టుకోబోతే చేయి జారి కింద పడిపోయింది. లింక్ ఊడిపోయింది. ఏంటంకుల్ అలా ఉన్నారు? ఏమైంది? ఏమైంది అంకుల్? ప్లీజ్ చెప్పండి. మిమ్మల్ని చూస్తుంటే నాకేంటో అనుమానంగా ఉంది. పెళ్లివారు రావడం లేదంటమ్మా, శాస్త్రి గారు చెప్పారు. రావడం లేదా? ఎందుకు అంకుల్? శాస్త్రి గారు చాలా హడావిడిగా మాట్లాడారు. ఆయన చెప్పేది నాకు సరిగా అర్థం కాలేదు. వాళ్ళు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకుంటున్నట్టుగా మాత్రం ఆయన మాటల ద్వారా నాకు అర్థమైంది. ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. అంత అయోమయంగా ఉంది. నాకు అర్థమైంది అంకుల్. మీరు మాత్రం ఏం చేయగలరు? నా తలరాతే అలాంటిది. దురదృష్టవంతుల్ని ఎవరూ బాగు చేయలేరు. ఇలా జరిగినందుకు మీరు ఫీల్ అవ్వకండి. ప్లీజ్ డోంట్ గెట్ అప్సెట్. ఇలా ఎందుకైందో నేను కనుక్కుంటాను, శాస్త్రి గారితో మాట్లాడతాను. అప్పటిదాకా నువ్వు నిబ్బరంగా ఉండాలి. అలా ఉంటాను, నువ్వు నాకు మాట ఇవ్వాలి. నువ్వు బాధపడద్దు. నీ తప్పు లేనప్పుడు నువ్వెందుకు ఫీల్ అవ్వాలి? ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. ఆ పూచి నాది. నువ్వు ఇక దీని గురించి ఆలోచించొద్దు. అంతా నాకు వదిలిపెట్టేసే, నేను చూసుకుంటాను. ప్లీజ్ రిలాక్స్. ఈ విషయంలో నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. నా మైండ్ పనిచేయదు. నా కోసమన్నా నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇలా జరిగినందుకు మీకన్నా ఎక్కువగా నేనే బాధపడుతున్నానండి. ఉన్నట్టుండి వాళ్ళు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇది అన్యాయమని నేను వాళ్ళతో అన్నాను. చాలా రకాలుగా నచ్చ చెప్పాను. కానీ వాళ్ళు నా మాట వినిపించుకోలేదు. ఈ పెళ్లి చేసుకునేది లేదని ఖచ్చితంగా చెప్పేశారు. మొదట్లో ఈ సంబంధం పట్ల వాళ్ళు ఎంతో ఆసక్తి చూపారు. ఇప్పుడు ఉన్నట్టుండి వాళ్ళు మనసు మార్చుకోవడానికి కారణం సుప్రతీక్ గారే.
పెళ్లి కొడుకు తండ్రికి సుప్రతీక్ గారితో ఇంతకు ముందే పరిచయం ఉందట. మొన్నొకసారి ఏదో పార్టీలో వాళ్ళు కలుసుకున్నారట. ఇలా పెళ్లి కుదిరిందని సుప్రతీక్ గారితో ఈయన చెప్పారట. వివరాలన్నీ తెలుసుకున్న ఆవిడ ఈ పెళ్లి చేసుకోవద్దని ఖచ్చితంగా చెప్పారట. బాలకృష్ణ గారి గురించి మీకు తెలీదు, ఆయనతో సంబంధం కలుపుకొని మేము ఎన్నో తిప్పలు పడ్డాము, మీరైనా సుఖంగా ఉండండి, ఆయన జోలికి వెళ్ళొద్దని ఆవిడ గట్టిగా చెప్పారట. దాంతో పెళ్లికొడుకు తండ్రి అయోమయంలో పడిపోయారు. ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ విషయం గురించి నాతో ఒకసారి మాట్లాడారు. నేను ఆయనకి నచ్చ చెప్పాను, కానీ ఆయన నా మాటలు పట్టించుకోలేదు. భార్యతో మాట్లాడి చివరికి ఈ పెళ్లి వద్దనుకున్నారు. పెళ్లి చూపులకు రావడం లేదన్న విషయాన్ని అదే రోజు ఫోన్ చేసి నాకు చెప్పారు. నేను చాలా రకాలుగా నచ్చ చెప్పాను. ఒక్కసారి అమ్మాయిని చూడమన్నాను. పెళ్లి చూపులకు వస్తామని చెప్పి వెళ్ళకపోతే ఆ అమ్మాయి మనసు చాలా దెబ్బతింటుందని ప్రాధేయపడ్డాను. కానీ వాళ్ళు నా మాటలు పట్టించుకోలేదు. చాలా అన్యాయంగా ప్రవర్తించారు. అసలు వాళ్ళ మాటలు మీరు వినుంటే చాలా బాధపడుండేవాళ్ళు. చాలా పరుషంగా మాట్లాడారు. అసలు ఈ గొడవంతటికి కారణం ఆ సుప్రతీక్ గారే. మీ మీద కోపాన్ని ఆవిడ ఇలా తీర్చుకున్నారు. చాలా తప్పుగా ప్రవర్తించారు. అన్యాయంగా ఓ అమాయకురాలి జీవితాన్ని నాశనం చేశారు. ఇందులో నా తప్పేమీ లేదు. నేను చేయాల్సిందంతా చేశాను. కానీ పరిస్థితి నా చేయి దాటిపోయింది. ఇప్పుడు శ్రీదేవి గారికి ఇంకో సంబంధం తీసుకురావడం కూడా కష్టమే. ఒకవేళ నేను నానా తంటాలు పడి తీసుకొచ్చినా సుప్రతీక్ గారు మళ్ళీ వాళ్లతోనూ మాట్లాడచ్చు. మీ మీద ఉన్నవి లేనివి చెప్పి ఈ సంబంధం చేసుకోవద్దని నూరిపోయొచ్చు. నేనేమన్నా తప్పుగా మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే క్షమించండి. సుప్రతీక్ గారు మీ గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారని మీకు తెలియచేయాలన్నదే నా తాపత్రయం. అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీదేవి గారికి సంబంధాలు వెతకడం కష్టం. కొన్నాళ్ల దాకా ఈ విషయాన్ని మర్చిపోవడం మంచిది. మళ్ళీ పరిస్థితి అనుకూలిస్తే అప్పుడు ఆలోచించవచ్చు. నేను ఇలా అంటున్నందుకు వేరేలా అనుకోవద్దు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అలాంటిది. నేను ఇక బయలుదేరతానండి. మీరు అమ్మాయికి ధైర్యం చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అంతకన్నా ఇంకేం చేయలేము. వెళ్ళొస్తానండి. శ్రీదేవి అంటే ఈ అమ్మాయి. మీకింతకుముందు చెప్పాను కదా. హలో అమ్మా, నీ గురించి బాలకృష్ణ గారు చాలా గొప్పగా చెప్పారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు సీ యూ. అన్నట్టు కంగ్రాచులేషన్స్, పెళ్లి కుదిరిందట కదా? ఏంటమ్మా అలా ఉన్నావు? రా, అలా వచ్చి కూర్చో. రండి, మీరు కూడా కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ తెప్పించమంటారా? ఇప్పుడే వద్దండి. మీతో ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడి వెళ్దామని వచ్చాను. చెప్పండి. శ్రీదేవి పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. చాలా పెద్ద సంబంధం అట కదా? కుర్రాడు కూడా బాగుంటాడని విన్నాను. ఏం లాభం, ఆఖరి నిమిషంలో జరగకూడదు జరిగింది. పెళ్లి చూపులు అవగానే ముహూర్తాలు కూడా పెట్టుకోవాలనుకున్నాం. కానీ అంతలోనే పెళ్లి ఆగిపోయింది. అంతా మా బ్యాడ్ లక్.
ఆ కుర్రాడికి శ్రీదేవి ఫోటో బాగా నచ్చింది. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఈ పెళ్లి పట్ల మొదట్లో ఎంతో ఆసక్తిని చూపారు. కానీ చెప్పండి, ఆగిపోయారే? ఇలా జరిగిందని నాకు తెలీదు. వింటుంటే చాలా బాధగా ఉంది. పెళ్లి ఆగిపోవడమే చాలా బాధాకరం అయితే అది నా మూలంగా ఆగిపోవడం నన్ను మరింత ఇబ్బంది పాలు చేసింది. మీ మూలంగానా? అవును, నా మూలంగానే. అదేంటి? ఏం చెప్పమంటారు? ఆ పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు నా గురించి చాలా చెడుగా చెప్పారట. దాంతో వాళ్ళు ఈ సంబంధం వద్దనుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంబంధం చేసుకోమని ఖచ్చితంగా తేల్చి చెప్పేశారట. మీ గురించి చెడుగా చెప్పారా? అవును. ఎవరు? చెప్పండి, మీ గురించి వాళ్ళకి చెడుగా చెప్పింది ఎవరు? అసలు ఈ పెళ్లి ఆగిపోవడం మూలంగా వాళ్ళ కొరిగేదేంటి? నా మీద కక్ష తీరుతుంది, మనసులో పగ చల్లారుతుంది. అదేంటండి, మీ మీద అంత పగా ద్వేషం ఎవరికున్నాయి? ఇంకెవరికి? సుప్రతీక్కి. ఈ మాటలు మీకు చాలా షాకింగ్గా ఉన్నాయి కదూ. ఐ కెన్ అండర్స్టాండ్. వినగానే నేను కూడా చాలా షాక్ అయ్యాను. సుప్రతీక్ ఇలా చేసిందా? అవును, ఇది పచ్చి నిజం. నా మీద కోపంతోనే సుప్రతీకి పెళ్లిని చెడగొట్టింది. కాకపోతే అన్యాయంగా ఓ అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసింది. అదే నా బాధ. పెళ్లి కొడుకు తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాలనుకున్నాను, కానీ కుదరలేదు. చివరికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు నన్ను కలవడానికి ఇష్టపడలేదు. నాకేం చేయాలో అర్థం కాలేదు. అన్యాయంగా శ్రీదేవి బతుకు బండల పాలైంది. ఇంతకుముందు మేమందరం చేసిన తప్పుల మూలంగా తను ఎన్నో కష్టాలు అనుభవించింది. ఇప్పుడేమో ఇలా జరిగింది. భరించలేకపోతున్నాను. ఎంతగా ఆలోచించినా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు అర్థం కాలేదు. అందుకే మీ దగ్గరికి వచ్చాను. మీరే ఏదన్నా చేసి పెళ్లి జరిగేలా చూడాలి. సుప్రతీకి నన్ను అపార్థం చేసుకున్నా, జీవితాంతం ద్వేషించినా పర్వాలేదు, కానీ అన్యాయంగా శ్రీదేవి జీవితం నాశనం కాకూడదు. అందుకే మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఒకసారి సుప్రతీకతో మాట్లాడండి. శ్రీదేవి గురించి చెప్పండి. తనకే పాపం తెలియదని, తనకు అన్యాయం జరగకుండా చూడమని నచ్చ చెప్పండి. సుప్రతీకి మీ మాట అంటే ఎంతో విలువ, గౌరవం. మీరు చెప్తే తన మనసు మార్చుకుంటుందేమో. పెళ్లి కొడుకు అమ్మా నాన్నలతో మళ్ళీ మాట్లాడుతుందేమో. ఆ ఆస్తోనే నేను ఇక్కడికి వచ్చాను. ఎలాగైనా ఈ పెళ్లి జరిగేలా చూసి పుణ్యం కట్టుకోండి. అయ్యో, అదేంటండి, ఇలా జరిగినందుకు మీతో పాటు నేను కూడా చాలా బాధపడుతున్నాను. సుప్రతీక ఎందుకు ఇలా ప్రవర్తించిందో నాకు అర్థం కావడం లేదు. మొదట్నుంచి తను మొండి మనిషే. ఈ మధ్య ఆ మొండితనం మరింత ముదిరిపోయింది. ఎవరి మాటల్ని పట్టించుకోవడం లేదు. మీ పెళ్లి విషయంలో కూడా నేను సుప్రతీకకి చాలాసార్లు నచ్చజెప్పాను, కానీ తను వినిపించుకోలేదు. అసలు ఈ టాపిక్ గురించి మళ్ళీ తన దగ్గర ప్రస్తావించొద్దని ఖచ్చితంగా తేల్చి చెప్పేసింది. దాంతో నేను అయోమయంలో పడిపోయాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ పెళ్లే ఆగిపోయిందని నేను బాధపడుతుంటే ఇప్పుడు ఇలా జరిగింది. ప్లీజ్ రమేష్ గారు, మీరే ఏదైనా చేయగలరు. ప్లీజ్ ట్రై యువర్ బెస్ట్. సుప్రతీకని ఎలాగైనా కన్విన్స్ చేయండి. ఈ పెళ్లి జరిగేలా చూడండి. మీరంతగా చెప్పాలా? నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను. కాకపోతే చెప్పాను కదా, సుప్రతీక్ ఈ మధ్య ఎవరి మాటల్ని వినడం లేదు. ఇట్ హ్యాస్ బికమ్ వెరీ డిఫికల్ట్ టు కన్విన్స్ హర్ అబౌట్ ఎనీథింగ్. మీ ప్రయత్నం మీరు చేయండి. ఫలితాన్ని దేవుడికి వదిలేద్దాం. మనం ఇక బయలుదేరదాం అమ్మా. సుప్రతీకి వచ్చే టైం అయింది. తను నన్ను ఇక్కడ చూస్తే మరింత మండిపడుతుంది. అది ఎవరికీ మంచిది కాదు. మేము ఇక బయలుదేరతామండి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఈ విషయంలో మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టినట్టయితే క్షమించండి. నో, అలాంటిదేం లేదు. ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది, అంతే. నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఎలాగైనా ఆవిడని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. అలాగే, ఐ విల్ డూ మై బెస్ట్. సారీ అమ్మా. సుప్రతీక తరపున నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఇలా జరిగినందుకు నాకు నిజంగా చాలా బాధగా ఉంది. సుప్రతీక ఎందుకు ఇలా అనాలోచితంగా ప్రవర్తిస్తుందో నాకు అంతుబట్టడం లేదు. ఎలాగైనా తనను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఐ విల్ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రా అమ్మా, వెళదాం. వెళ్ళొస్తానండి. మంచిదమ్మా.
గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నన్ను గుర్తుపట్టారా? నా ఫోటో చూసే ఉంటారు మీరు. చూశాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా అని ఆలోచిస్తున్నారా? మీతో ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి, అందుకే వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీతో 5 అంటే 5 నిమిషాలే మాట్లాడతాను. లోపలికి రావచ్చా? రండి. ఇలా కూర్చోండి. థ్యాంక్స్. నా పేరు జానకిరామ్, మీకు తెలిసే ఉండొచ్చు. ఆ, శాస్త్రి గారు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ అపాలజైజ్ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్. ఇందులో నా తప్పేమీ లేదు. నాకు తెలియకుండా మా అమ్మ నాన్న ఇలా చేశారు. ఆ తర్వాత నేను ఇదంతా జరిగిందని తెలుసుకుని వాళ్ళతో గొడవపడ్డాను. వాళ్ళు మీ మనసును చాలా నొప్పించారు. ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదండి, దాందే ఉంది. వాళ్ళు మీ మంచి కోరే ఇలా చేశారు. వాళ్ళ స్థానంలో ఎవరున్నా అలాగే ప్రవర్తించి ఉండేవాళ్లేమో. నాకు వాళ్ళ మీద ఎటువంటి కోపం లేదు. మీదెంత మంచి మనసు అండి. మీది చాలా మంచి మనసు అని శాస్త్రి గారు చెప్తే ఏమో అనుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది ఆయన చెప్పిన దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదని. మీరేం తీసుకుంటారు? నాకిప్పుడేం అక్కర్లేదు. నేను చెప్పేది మాత్రం జాగ్రత్తగా విని మీ నిర్ణయం తెలియచేయండి, అంతే చాలు. సుప్రతీ గారు మా నాన్నగారికి ఎప్పటి నుంచో తెలుసు. ఆవిడ మాట అంటే ఆయనకి చాలా గురి. బాలకృష్ణ గారి గురించి ఆవిడ చాలా చెడుగా చెప్పారట. దాంతో మా అమ్మా నాన్న ఈ సంబంధాన్ని వద్దనుకున్నారట.